బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజున ఉన్నంతలో పవర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక రెండవ రోజులో అడుగుపెట్టిన సినిమా వర్కింగ్ డే అలాగే వర్షాల ఇంపాక్ట్ వలన అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా డ్రాప్స్ ను అయితే సొంతం చేసుకుంది అన్ని చోట్ల కూడా. డే 2 వసూళ్ల పరంగా సినిమా ఒకంత షాక్ ఇచ్చేలానే పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజుతో పోల్చితే ఆల్మోస్ట్ 75 to 80% రేంజ్ లో డ్రాప్స్ ను సినిమా ఇప్పుడు సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఆఫ్లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ అన్ని చోట్ల ఓకే అనిపించేనా కూడా ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తే సినిమా రెండవ రోజు 7 నుండి 8 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓకే అనిపించే రేంజ్ లో హోల్డ్ ను చూపెడుతున్న సినిమా ఓవర్సీస్ లో మాత్రం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉంది. దాంతో ప్రెజెంట్ వరల్డ్ వైడ్ గా సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 9.5 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ లో షేర్ ను అటు ఇటుగా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా డే 2 బెటర్ గా హోల్డ్ చేసింది అని చెప్పడానికి 14 నుండి 15 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లెక్కన సినిమా డే 2 ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసి ఈ అంచనాలను మించితే తప్పితే ఈ రేంజ్ కు వెళ్లే అవకాశం తక్కువే. ఇక మొత్తం మీద సినిమా 2 రోజులకు గాను సాధించే అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.